హాయ్ అండి. సీఎంఏ ఇంటర్లో జాయిన్ అయితే మాస్టర్ మైన్స్లోనే జాయిన్ అవ్వాలని ఎందుకంటారు? ఏదో మాకు వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకులా? ఎస్, ఆల్ ఇండియా ర్యాంకులు రావడం మాస్టర్ మైన్స్కి ఏం కొత్త కాదండి. ఆల్ ఇండియా ర్యాంకులే కాదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కూడా వచ్చింది. సీఎంఏ ఇంటర్లో అయితే కనీసం 3-4 సార్లు గత 5 ఏళ్ళలో వచ్చింది. అండ్ సీఎంఏ ఫైనల్ ఆగస్ట్ 2024లో సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది. ఫిబ్రవరి 2025 రిజల్ట్స్లో సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కానీ నేను హంబుల్గా చెప్పేది ఏంటంటే, ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు చూసి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే అది విద్యార్థుల క్రెడిట్ అండి. మనం చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అది మన క్రెడిట్. అలా కాకుండా కొంతమందికి ర్యాంక్ వస్తే అది ఖచ్చితంగా స్టూడెంట్స్ యొక్క క్రెడిట్. మరి ఏం చూసి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వాలి? ఎంతమంది పాస్ అయ్యారో అది చూసి జాయిన్ అవ్వండి. మా పాస్అవుట్స్ యొక్క డీటెయిల్స్ చెప్తున్నాను. 2024లో సీఎంఏ ఇంటర్లో మాస్టర్ మైన్స్ నుంచి ఎంతమంది పాస్ అయ్యారు? ఫిబ్రవరి 2024 రిజల్ట్స్లో అంటే మాస్టర్ మైన్స్ నుంచి నియర్లీ 255 స్టూడెంట్స్ సీఎంఏ ఇంటర్ పాస్ అవడం జరిగిందండి. వెరాస్ ఆగస్ట్ 2024 రిజల్ట్స్లో మాస్టర్ మైన్స్ నుంచి 662 స్టూడెంట్స్ పాస్ అవడం జరిగింది సీఎంఏ ఇంటర్. ఇది బోత్ గ్రూప్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 స్టూడెంట్స్ అండి. కొంతమంది బోత్ పాస్ అయ్యారు, కొంతమంది గ్రూప్ 1, కొంతమంది గ్రూప్ 2 పాస్ అయ్యారు. సో ఎందుకు మాస్టర్ మైన్స్ అన్స్టాపబుల్, అన్మ్యాచబుల్, మనం ఎవరితో కంపారబుల్ కాదు, మాస్టర్ మైన్స్ ఎందుకు నెంబర్ 1 అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇంకో విశేషం ఏంటంటే, ఈ స్టూడెంట్స్ యొక్క పూర్తి డీటెయిల్స్ అండి. అంటే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్, వాళ్ళ పేరు, మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు అడ్మిషన్ నెంబర్ ఏదైతే మనం అలాట్ చేసామో వాటితో సహా మాస్టర్ మైన్స్ యొక్క అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో ఎప్పుడో పబ్లిష్ చేయడం జరిగింది. సో రండి, మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి, సీఎంఏ ఇంటర్ పాస్ అవ్వండి.